గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. గత ప్రభుత్వం పనిచేసింది. కేంద్రంలో బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఓట్లేసింది మీరు కాదా? ఆనాడు బీజేపీ పార్టీకి వత్తాసు పలికింది మీరు కాదా? మహేశ్వర్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మరి అక్కడ? వారు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకుడు మీరు అక్కడ ఉన్నారు. మీకు వాస్తవాలు తెలియవా? మీరు బదులుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. కంపెనీ పెట్టుకుంది టీఆర్ఎస్ నాయకులు, మంత్రి కొడుకు. పర్మిషన్లు ఇచ్చింది కేటీఆర్, కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాలు చేస్తూ ఉన్నారు. నిర్మల్ రైతులు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ ముందు వాస్తవాలు పెట్టినాను నేను. దిలావర్పూర్లో వస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి అండదండలు ఇచ్చి, అధికారులు ఇచ్చి, అనుమతులు ఇచ్చింది. ఇది గ్రహించవలసిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి దగులుబాజీ పనులు టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి. మీరు తప్పులు చేసి మీరు రైతులను ముంచి మిగతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ మానుకోవాలని విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. అరే కేటీఆర్ గారికి నేను భాష చక్కగా సిగ్గుండాలి మాట్లాడటానికి. ఈ అనుమతులు ఇచ్చింది ఎవరని అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని. మీరు మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు క్యాబినెట్లో. మీ నాయనగారు ముఖ్యమంత్రిగా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు కదా అనుమతులు ఇచ్చినారు. ఇంకా దాని గురించి మీరు ఇలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు ఎందుకు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం దీంట్లో? లఘుచర్లలో ఒక వెనుకబడ్డ ప్రాంతం అది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీలాగా హైదరాబాద్లో లేక త్రిభువనజీవులో చేసుకుంటే లాభాలు ఉంటాయి. వెనుకబడ్డ ప్రాంతము, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము, బీదవారికి ఉద్యోగాలు రావాలని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడు పసలేని ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేస్తే నేను గతంలో చెప్పినాను, టెంపరీ మీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ లాంగ్ రన్లో మీకు అది ఇబ్బందిగా ఉంటుందనే మాట చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రిగా ఎస్, ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఇవేం నేను కల్పితాలు కావు కదా. ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి 2023 లోపే అన్ని ఆధారాలతో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు. టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన్ని వేసుకొని మోసారు మీరు. ఇలా అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ, ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి, ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర, ఆయన హయాంలో జరిగినటువంటి అనుమతులు. డెఫినెట్గా అక్కడనట్టు పూర్వాపరాలు పరిశీలించి, ఆ కంపెనీ పూర్వాపరాలు పరిశీలించి రివ్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.